Hello students, in this video we are going to learn about various types of health insurance plans. ఈ వీడియోలో మనం వివిధ రకాల ఆరోగ్య బీమా పాలసీల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో వివిధ రకాల ఆరోగ్య బీమాలు. Dear students, buying health insurance is an inexpensive way to secure medical care for individuals and their families during emergencies. వ్యక్తులకు కానీ కుటుంబాలకు కానీ అత్యవసరాలలో వైద్య చికిత్సకు సంబంధించి మనం జాగ్రత్త పడటానికి ఆరోగ్య బీమా అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. Dear students, there is a multitude of health insurance plans available in India. ఎన్నో రకాల ఆరోగ్య బీమా పాలసీలు మన దేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా they aim to provide coverage against various health risks along with a host of other benefits. ఇవి ఆరోగ్యానికి సంబంధించి వివిధ రకాల రోగాలకు రక్షణగా, అంటే ఏదైనా అనారోగ్యానికి గురి అయితే వాటికి సంబంధించిన ఖర్చులను భరించే విధంగా ఈ ఆరోగ్య బీమాలు మనకు సహాయం చేస్తాయి. దాంతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, మనము ఈ ఆరోగ్య బీమాకు సంబంధించి మనం ఆలోచిస్తే మోస్ట్ పాపులర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇన్ ఇండియా ఏమంటే ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ఒక వ్యక్తికి సంబంధించి మాత్రమే ఆరోగ్య పాలసీ విధానం, ఇన్సూరెన్స్ పాలసీ విధానం. ఓకేనా? అండ్ ఏ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది కుటుంబానికి సంబంధించిన ఆరోగ్య బీమా పద్ధతి. నెక్స్ట్ ఏ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, దీన్నే మనము యూలిప్ అంటాము. అంటే ఆరోగ్య బీమాతో పాటు ఒక పెట్టుబడి సాధనంగా కూడాను ఈ ప్లాన్ మనకు ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనము ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ద ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్స్ మెడికల్ కవరేజ్ టు ఓన్లీ ఇన్సూర్డ్ ఇండివిజువల్ పాలసీ హోల్డర్. అంటే ఎవరైతే వ్యక్తిగతంగా పాలసీకి తీసుకుంటారో వాళ్ళకు సంబంధించిన వైద్య ఖర్చులకు సంబంధించి మాత్రమే ఈ పాలసీ ఉంటుంది. అంటే ఒకరు మాత్రమే ప్రయోజనం పొందుతారు ఇందులో. ఓకే స్టూడెంట్స్, సో ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ టువర్డ్స్ సచ్ ఎ పాలసీ ఇస్ రియలైజ్డ్ బై ఓన్లీ వన్ పర్సన్. అంటే ఈ పాలసీ, ఈ విధానం కింద మనము పెట్టుబడి పెడితే ఆరోగ్య బీమాలో అది ఒక వ్యక్తికి మాత్రమే ప్రయోజనం కలిగించే విధంగా ఉంటుంది. The coverage amount will depend on the age of the insured person, is or medical history and place if it is a big city. ఒక వ్యక్తికి సంబంధించి అమౌంట్ అంటే ఎంత ప్రీమియం పే చేయాలి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆ వ్యక్తి యొక్క వయస్సు, ఆ వ్యక్తి యొక్క వైద్య చరిత్ర, మరియు ఆ వ్యక్తి ఎక్కడ జీవిస్తున్నాడు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే తక్కువ ఉంటుంది. కాబట్టి అతను ఎక్కడ నివసిస్తున్నాడనే దాన్ని బేస్ చేసుకొని కూడాను పాలసీకి సంబంధించిన ప్రీమియం మొత్తం ఆధారపడి ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, సో విల్ బి ద ప్రీమియం. అంటే ప్రీమియం అనేది ఈ 3 అంశాలపైన ఆధారపడి ఉంది: వయస్సు, వైద్య చరిత్ర, మరియు అతను ఏ నగరంలో ఏ ప్లేస్లో నివసిస్తున్నాడు అనేది. డియర్ స్టూడెంట్స్, most of the individual health insurance plans cover hospitalization charges for 30 to 60 days and post hospitalization charges up to 90 days. Okay students, dear students, ఇన్సూరెన్స్ ప్లాన్లు అనేటివి ప్రీ హాస్పిటలైజేషన్ చార్జెస్ ఫర్ 30 to 60 days అంటే
హాస్పిటల్లో చేరకముందు 30 నుంచి 60 రోజులు, హాస్పిటల్లో చేరిన తర్వాత అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత నుంచి 90 రోజుల వరకు కవర్ చేసే, అంటే వైద్య ఖర్చులను కవర్ చేసే హెల్త్ ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నాయి. దానితో పాటు ప్లస్ ఇట్ ఇంక్లూడ్స్ సర్జరీ కాస్ట్, దానితో పాటు చికిత్స అంటే ఆపరేషన్కి సంబంధించిన వ్యయాలు, రూమ్ రెంట్, రూమ్ బాడుగా, కన్సల్టేషన్ ఫీజు, డాక్టర్ సంప్రదించడానికి సంబంధించిన ఫీజు, కాస్ట్ ఆఫ్ టెస్ట్, వైద్య పరీక్షలకు సంబంధించి. ఓకే, అండ్ యూజువలీ దే కమ్ విత్ లైఫ్ టైమ్ రెన్యువల్. ఇవన్నీ కూడాను ఓకే ఆ ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. The end purpose is to remain financially and thus mentally sound in case of medical emergency. ఏదైనా ఒక వైద్య అత్యవసరం వస్తే దానికి సంబంధించి దాన్ని ఎదుర్కోవడానికి ఆర్థికంగాను మరియు మానసికంగాను ధైర్యంగా ఉండటానికి మనకు ఈ పాలసీలు సహాయపడతాయి. ఓకే స్టూడెంట్స్, ఇక కుటుంబానికి సంబంధించిన ఆరోగ్య బీమా విధానం. A family health insurance policy. It is a cost-effective plan that offers medical coverage to entire family at a single premium. ఒక సింగిల్ ప్రీమియంతో మొత్తం కుటుంబానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య ఖర్చులను భరించడానికి సంబంధించింది ఈ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. Dear students, we can get coverage for up to 6 members in the family, including policy holder, spouse, up to 4 children. 4 పిల్లలతో పాటు భార్యాభర్తలకు సంబంధించి ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేసుకుంటుంది. అదేవిధంగా కొన్ని పాలసీలు some family health insurance plans also cover allow your parents, తల్లిదండ్రులను లేదా అంటే భార్య వైపున నుంచి తల్లిదండ్రులు కావచ్చు లేదా భర్త వైపు నుంచి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళను కూడాను కవర్ చేసే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. ద సమ్ ఇన్సూర్డ్ ఈజ్ ఆఫర్డ్ ఆన్ ఏ ఫ్లోటర్ బేసిస్ కవరింగ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఎన్రోల్డ్ ఆన్ ద పాలసీ. సో ఫ్లోటర్ బేసిస్ ఆధారంగా మొత్తం మెంబర్స్ అన్నింటినీ కూడా ఈ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. యూ కెన్ అవైల్ కవరేజ్ ఫర్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఫర్ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ అండ్ మోర్. సో డియర్ స్టూడెంట్స్, హాస్పిటల్లో చేరక ముందు నుంచి చేరిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత వరకు కూడా వైద్య ఖర్చులను బీమా కంపెనీలు భరిస్తాయి. Some family health insurance plans also offer a benefit of some reinstatement that helps you to restore your sum insured in case it gets exhausted in a policy term. That is the important thing, dear students. అంటే కొన్ని పాలసీలు మనకు ఎలాంటి ప్రయోజనం కలిగిస్తాయంటే, ఒక సంవత్సరంలో ఒకసారి మనం వైద్య ఖర్చులకు డబ్బు వాడుకున్నప్పుడు లేదా బీమా పాలసీని వాడుకున్నప్పుడు మరి ఏదైనా ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడాను రక్షణగా నిలిచే వైద్య బీమా పాలసీలు ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే స్టూడెంట్స్, ఇక మూడోది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. డియర్ స్టూడెంట్స్, ఏ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇస్ ఏ ప్రోడక్ట్ దట్ ఆఫర్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పే అవుట్. పెట్టుబడిలో లాభాలు మరియు వైద్య బీమా ఇవి రెండు కవర్ చేసేటివే యూలిప్ పాలసీలు అంటారు. యూలిప్ పాలసీ హోల్డర్స్ మస్ట్ మేక్ రెగ్యులర్ ప్రీమియం పేమెంట్స్ విచ్ కవర్ బోత్ ద ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ద ఇన్వెస్ట్మెంట్. డియర్ స్టూడెంట్స్, యూలిప్ పాలసీ హోల్డర్స్ రెగ్యులర్గా ప్రీమియం చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి ఏం చేస్తాయంటే వైద్య బీమాను కవర్ చేస్తాయి, ఒక పెట్టుబడిగా కూడాను సహాయపడతాయి. So this product requires policy holders to make regular premium payments. Part of premium goes towards insurance coverage, while the remaining portion is pooled with assets from other policy holders and invested in either equities, bonds, or combination of both.
ఒక పెట్టుబడి సాధనంగా కూడా యూలిప్ పాలసీ ఉపయోగపడుతుంది. అంటే ఆ డబ్బును ఈక్విటీ షేర్స్ లో కానీ లేదా డిబెంచర్స్ లో కానీ లేదా ఈ రెండింటిలో కానీ పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి ద్వారా వచ్చిన లాభాన్ని కూడాను పాలసీ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవి రెండు రకాలుగా మనకు హెల్ప్ చేస్తుంది. ఒకటి పెట్టుబడి సాధనంగా, ఇంకోటి ఆరోగ్యానికి రక్షణగా. అది సో దీస్ ఆర్ 3 important health insurance plans, dear students. I hope you have understood this. Thank you so much.